తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆదేశాల మేరకు పెద్దపల్లిలో ముందస్తు రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకురాలు సిరవేన స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, వ్యాన్ అసోసియేషన్, మానసిక వికలాంగుల స్ఫూర్తి కేంద్రంలో విద్యార్థులకు, సోదరులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సిరవేన స్వప్న మాట్లాడుతూ, ఆడబిడ్డగా ప్రతి అన్నదమ్ముడికి అండగా ఉంటాను, మీకు రక్షణగా నిలుస్తాను అనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ రక్షణ సేన లక్ష్యం ప్రజలకు భరోసా, రక్షణ కల్పించడమేనని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ ప్రతి గ్రామం, ప్రతి వాడలో అన్నా నీకు నేనున్నా అనే ఆత్మీయత, రక్షణ భావనను చాటేలా ఇలాంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సిరావేన స్వప్న పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు బొంగోని శంకర్ గౌడ్, సిరిపురం శారద, దాసరి సౌమ్య, మల్యాల కరుణాకర్, బొడిగె మహేష్, ఎంచర్ల స్వామి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మన 28 శుక్రవారం రోజున రాఖీ పర్వదినం ఏదైతే పండగ ఉందో దాన్ని ఈరోజు మన పెద్దపల్లి బస్టాండ్ కూడలిలో ఉన్న వ్యాన్ అసోసియేషన్ మిత్రులు, నా అన్న తమ్ములతో ఈరోజు ముందస్తుగా రాఖీ పండగని పురస్కరించుకొని మా సోదరులందరికీ రాఖీని కట్టడం జరిగింది. మరి ఈరోజు వారికి నా మనస్ఫూర్తిగా రాఖీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్క చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా సరే అనునిత్యం గృహ అవసరాల కోసం కానీ వీరు అనునిత్యం మన ట్రావెలింగ్లో జర్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ భగవంతుడు వస్తూ పోతూ ఉన్న ఆ క్రమంలో వీరికి ఆ భగవంతుడు అండగా ఉండి ఇంటికి క్షేమంగా చేరుకునే అవకాశం ఆ భగవంతుడు వాళ్ళకి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి కుటుంబానికి అండగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాఖీ అంటే ఒక దారం కాదు, ఒక వాగ్దానం. దాన్ని రక్షాబంధన్ అంటే నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనం దేశానికి రక్ష. ఈ నినాదాన్ని మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరం దీన్ని పాటిస్తున్నాం ఇప్పటి వరకు. అదే మంచు చలి గడ్డ కట్టే చలిలో కూడా నా భారత సైనికులు ఈనాడు అక్కడ కంచగా గోడగా కట్టి నా దేశ రక్షణ కోసమై అనునిత్యం కావలిగా ఉన్న నా రక్షణ సేన ఏదైతే భారత సైన్యానికి కూడా వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా నా మిత్రులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలైన కవితక్క గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా తెలంగాణ రక్షణ సేన అంటే తెలంగాణ ప్రజలందరికీ ఒక రక్షణ వస్తుంది. అందులో భాగంగానే పెద్దపల్లిలో మన సోదరి సిరవేన స్వప్న గారు మీ అందరికీ నేను రక్షణగా ఉన్నా అని ఆడబిడ్డగా ఈరోజు ఇక్కడ రాఖీ ప్రోగ్రాం పెట్టి రాఖీ కట్టడం జరిగింది. ఆమెకు మేము పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ తరఫున అందరము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మనము ఇలాంటి కార్యక్రమాలు మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం దీన్ని తప్పకుండా ప్రతి కాడ కూడా ప్రతి గ్రామంలో కూడా మనం ఇట్లా కలిసికట్టుగా అన్నా నీకు నేనున్నా అనేటువంటి రక్షణతో మనం ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలి. ఇందులో కవితక్క గారి ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. ఇప్పుడు కాకుండా గతం నుండి కూడా ప్రతి యొక్క రాఖీ పండుగకు తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆమె ఇంట్రెస్ట్గా నేను మీకున్నాను, తెలంగాణ ప్రజలకు తెలంగాణ అన్నదమ్ములకు నేనున్నాను అటువంటి మంచి సంకల్పంతో ఈ రాఖీ పండుగ కూడా ప్రతి వారు జరుపుతుంది. అందులో భాగంగానే ఇవాళ స్వప్న గారు ఇక్కడ చేయడం అనేది మాకు అందరికీ చాలా సంతోషకర విషయము. జై తెలంగాణ.